ఇది థర్డ్ ఫ్లోర్‌లో ఉంది. ఈజిప్షియన్స్ సంబంధించిందనమాట. వాళ్ళు వాడిన టూల్స్, ఎక్విప్‌మెంట్స్ అవన్నీ డిస్‌ప్లే పెట్టారు. ఇదిగోండి ఈజిప్షియన్స్‌కి సంబంధించింది. ఇక్కడ ఉంది. వావ్! హాల్ ఆఫ్ ఏన్షియంట్ ఈజిప్ట్. ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట. వావ్! బాగుంది ఇదేదో. చూడండి అసలు ఎంట్రన్స్ ఎలా ఉందో. క్రేజీ ఉంది. వాళ్ళ బట్టలు అనుకుంటా. వాడిన స్టోన్స్, ఆర్ట్ వర్క్, స్టోన్స్, వాళ్ళ ఎక్విప్మెంట్స్ ఇవి చూడండి. వాళ్ళు ఈజిప్షియన్స్ వాడిన ఎక్విప్మెంట్స్, టూల్స్ అవన్నీ ఇక్కడ డిస్ప్లే పెట్టారు. నాకు ఇది చూడంగానే నాకు మమ్మీ రిటర్న్స్ మూవీలో వాళ్ళు చూపిస్తారు. ఈ మూత ఓపెన్ చేస్తారు కదా మూవీలో, ఐ థింక్ సెకండ్ పార్ట్ అనుకుంటా, అది గుర్తొచ్చింది. వావ్! ఇక్కడ వాళ్ళు వాడిన గిన్నెలు ఉన్నాయి. అసలు ఆర్ట్ దాని మీద క్రేజీ. ఇవన్నీ అయ్యే వాళ్ళ ఎగ్జిబిట్సే, ఈజిప్షియన్ ఎరా సంబంధించినవి. ఇది చూడండి భలేగా ఉంది. ఇక్కడ ఫైటింగ్ అండ్ హంటింగ్ అంటే స్టోన్ యాక్సెస్. ఓకే, వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు ఇవి హంటింగ్ చేయడానికి. వావ్! బా, ఇది ఎంత షార్ప్ ఉందో, చిన్న సైజ్ బుల్లెట్ ఉన్నట్టు. వావ్! ఓట్ సైడ్ ఇంకా లోపలికి ఉంది. నేను ఇది అబ్జర్వ్ చేయలే. బాగుంది. ఈజిప్షియన్స్ వాడిన అన్ని స్టోన్ మీద ఏదో రాసుకున్నారు. వావ్! లాస్ట్కి మమ్మీ టామ్స్ ఉన్నాయి. ఇది స్క్రిప్చర్ లాగా ఉంది. వా, క్రేజీ కార్ చేసినారుగా. వావ్! ఇది చూడండి భలేగా ఉంది. ఇది చూడండి. వావ్! చిన్న డిస్ప్లే ఇచ్చినారు ఫిలిం లాగా. వావ్! బాగున్నాయి అసలు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. యూజువల్లీ మమ్మీ రిటర్న్స్ మూవీలో చూసిన ఇవన్నీ, ఇప్పుడు నేను లైవ్గా చూస్తున్నా. సూపర్ ఎగ్జైటింగ్ ఉంది నాకైతే. ఐ థింక్ చాలామంది మమ్మీ రిటర్న్స్ మూవీ ఫ్యాన్స్ అయి ఉంటారు. ఈ హ్యూస్టన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ సైన్స్లోకి వస్తే ఇవన్నీ లైవ్గా చూడొచ్చు. ఇది గుర్తుందా, మమ్మీ రిటర్న్స్ పార్ట్ 1లో ఇగోండి బగ్ మనిషి బాడీలో పోతాయి. ఈ బగ్స్ అయ్యే. అమ్మ, అయితే ఆ పురుగులు నిజమే. ఇంకో ఏమో ఈ మూతలు ఓపెన్ చేయగానే ఒక కైండ్ ఆఫ్ కెమికల్ వస్తుంది, వాళ్ళందరూ చచ్చిపోతారు స్పాట్లో, దయ్యాలు వస్తాయి. అవే ఇవి. క్రేజీ ఉంది అసలు. నేను ఇది చూస్తా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే రియల్ లైఫ్లో. బగ్ ఇదేంటంటే మనిషి బాడీలోకి వెళ్ళిపోతుంది సినిమాలో, అదే ఇది. ఊరిని ఇక్కడ నిజంగా మమ్మీని పెట్టినారు. నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. చూడండి, మమ్మీ అండ్ ఎక్విప్మెంట్ ఆఫ్ నెష్కాన్స్ అంట. అమ్మని నిజమైన మమ్మీ ఇది. ఇక్కడ చూడండి దానికి సంబంధించిన టామ్ ఉంది. వా, పూర్ణి.
ఈడ మమ్మీ ఉంది, దానికి సంబంధించిన టాంబ్ అనుకుంటా ఇది. ఇది మనం ఇప్పుడు చూసాం కదా, ఇది చూడండి. వావ్! నెక్స్ట్ ఈజిప్ట్‌కి సంబంధించిన ఫోటో, వాళ్ళ టూల్స్ ఇవన్నీ, ఇంకా మమ్మీ సినిమాలో వాళ్ళు వేసుకునే నెక్లెస్లు ఇవన్నీ అలాంటివి అనమాట. అది అని చెప్పట్లేదు. ఓ ఇది కూడా సినిమాలే చూపెట్టిండ్రు. స్టార్టింగ్ ఎంట్రన్స్లో వాళ్ళు బయటికి తీస్తారు, మరి అదో కాదో తెలియదు నాకు. చూడటానికి అయితే అట్లనే ఉంది. ఓ అసలు క్రేజీ అట్రాక్టివ్ ఉంది. మళ్ళీ ఇది ఓకే, ఇంకో దానికి వెళ్దాం. ఓ ఇక్కడ ఏదో టామ్స్ ఉన్నాయి, నిజమేనే అనుకుంటాయి. అవునుగా. వావ్! ఇదిగోండి. ఓ ఇవన్నీ వాళ్ళు నిజంగా ప్రిజర్వ్ చేసిన టామ్స్ అనుకుంటా. వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ఉంది. క్రేజీ. నేను ఈ మ్యూజియంలో ఇవి ఉంటాయని నాకు తెలియదు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఇవన్నీ టామ్సే. ఇది వెయిట్ చూడండి. ఓరి అమ్మ, రియల్ మమ్మీయా ఇది కూడా? ఓహో సూపర్గా. ఇదిగోండి ఇది కూడా, దాన్ని మనం చూసినాం కదా మూవీలో చూపెట్టారు. ఫస్ట్ పార్ట్లో ఉంటాయి ఇవి, మమ్మీ మూవీలో ఫస్ట్ పార్ట్లో ఉంటాయి అవి కూడా. వీళ్ళు బంగారం యూజ్ చేస్తారు కదా. ఓ మొత్తం వీళ్ళు కార్ చేసినాయి. అమ్మా ఇదంతా బంగారం అనుకుంటా. అవును ఇదంతా బంగారం. ఇక ఇక్కడ రాసినారు ఎవ్రీథింగ్ ద గ్లింట్ ఆఫ్ గోల్డ్. అమ్మని ఇది చూడండి, ఈజిప్టియన్ సంబంధించి దీని మీద మొత్తం బంగారం మీద రాసినారు. ఇక్కడే ఉంది. వీళ్ళ ఆర్ట్ అసలు నేను ఏమనుకున్నా కానీ మ్యూజియం వర్త్ విజిట్. ఇది చూడండి, ఇదంతా వాళ్ళ ఆర్ట్ ఎగ్జిబిషన్, వాళ్ళు చేసిన ఆర్ట్. పాపా సూపర్. ఇటు సైడ్ ఆ టామ్ దగ్గరకు వచ్చినాం. సో ఇదంతా ఈజిప్టియన్ సంబంధించింది అనమాట. 3rd ఫ్లోర్లో ఉంటుంది. నెక్స్ట్ వీడియో డైనోసార్ సంబంధించింది రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.